అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే ముగ్గురు ప్రార్థన చేయలేదు, మర్చిపోయాను, క్షమించాలి. దయచేసి నేను చెప్పుకోవాలి. ముగ్గురు మాత్రమే ప్రార్థన చేయండి. ఒకరు కుమారి రోజే, రెండవ వారు లక్ష్మి చేస్తుంది, మూడవ వారు మేరీ రోజే. అందుకంతగా మాట్లాడవద్దు, కానీ మూసుకోండి. రాలేదా? చేయాలి, బిగ్గరగా ప్రార్థన చేయాలి. త్వరగా అందుకోండి, క్లుప్తమైన ప్రార్థన చేయండి. ఆమె మూడు గురు మేరీ. దయచేసి కూర్చుంటాము. వచ్చి సందర్భంగా పడచ్చు. దేవుని బిడ్డలాగా ఈరోజు మన టాపిక్ అంశం, మనము రక్షణ పొందిన మన జీవితంలో ఇక్కడ ఎవరు మట్టుకు వారే. ఒకవేళ ఏ కారణం చేతనైనను తీర్పులో నిలబడవలసి వస్తే ఏంటి సంగతి? మొన్న నేను ఈ పాయింట్ మీదనే మాట్లాడినాను. నేను మధ్యాహ్న కాల సమయంలో నా దేవుడు నాకు ప్రత్యక్షంగా బయలుపరిచిన విషయం, సంఘాన్ని ఉద్దేశించి
రక్షణ పొందిన నీవు నేను మనందరము ఎవరిమైనా సరే ఏ కారణము చేతనైనను తీర్పులో నిలబడవలసి వస్తే ఏమిటి నీ పరిస్థితి? అది ఈరోజు మన పాయింట్. వాస్తవానికి రక్షణ పొందిన తర్వాత ప్రతి ఒక్క విశ్వాస జీవితం దేవునికి విలువకరముగా, దేవునికి ఇష్టకరముగా, దేవుని దృష్టికి యోగ్యమైన జీవితము జీవించాలి. ఏ కారణం చేతనైనను, ఏ మిష చేతనైనను, పొరపాటు కావచ్చు, గ్రహపాటు కావచ్చు, నువ్వు తీర్పులో నిలబడవలసి వస్తే ఈ స్థితి ఏమిటి? నీ స్థితి ఏమిటి? ఈరోజు ప్రశ్న, సమాధానం మనం జాగ్రత్తగా వినాలి. దేవుని బిడ్డలారా, రక్షణ పొందినాము అనే సంతోషం మంచిది. కానీ ఆ రక్షణ అనేది నీ ఏ విధముగా దాన్ని పట్టుకుని కొనసాగాలి నీ జీవితం. రక్షణను వ్యర్థం చేసుకుంటున్నావా? రక్షణను స్వలాభం కోసం వాడుకుంటున్నావా? రక్షణను ఏదో పొందాను అని చెప్పి ఏలోకు సంబంధమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకోవాలి. దీనికి ధీటుగా పేతురు గారు ఒక మాట అంటారు. ఈరోజు కంపేర్ చేసుకుందాం, పోల్చుకుందాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 18. మరియు నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే, మొదటి పేతురు పత్రిక 4:18. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుపురు? ప్రశ్నించుకోండి. ఈరోజు మన యొక్క వాక్య అనుభవంలోనికి వెళ్ళిపోవాలి. నా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న విషయము, రక్షణ పొందాలంటున్నావు. 30-40 సంవత్సరం నుండి, 50-60 సంవత్సరం నుండి, చిన్నతనం నుండి సండే స్కూల్ బోధ, అన్ని రంగాల్లో ఉన్నాను, దైవికమైన కార్యక్రమాల్లో ఉన్నాను, నాకేమి అని అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డలారా, ఎన్ని విషయంలో నువ్వు ఇలాగ జీవిస్తూ ఉన్నా కూడా, ఒకవేళ ఏ పరిస్థితిలోనైనా దేవుని యొక్క సింహాసనము దగ్గర నిలువబడవలసి వస్తే ఆ రోజు నీ స్థితి ఏమిటి? నీ గతి ఏమిటి? నువ్వు మార్చుకోగలవా? అది నీ యొక్క అధీనంలో ఉందా? యుద్ధ దినమున ఆయుధముల చిత్తపత్ర కత్తు కానీ రక్షణ ఆయన అధీనమే. నువ్వు నిలబడాలి అనుకుని నిలబడతావు అంటే నిలబడతావు అంతే. అది నువ్వు దాటాలి అనుకుంటే నీ వల్ల కాదు. అది ఇక్కడ ఉన్నప్పుడే దాటాలి. ఆలోచించండి. దేవుని వాక్యం ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. ఒకవేళ నిలబడవలసి వస్తే ఏమండి, ఇప్పుడు కూర్చున్న వారిలో చాలా వరకు, నేను వచ్చిన కొత్తలో నుండి ఇప్పటి వరకు, అప్పట్లోనే 35 సంవత్సరాల నుండి రక్షణ పొందిన వారు ఉన్నారు.
ఎన్ని సంవత్సరాలు నీ సీనియారిటీ దేవుడి దగ్గర నిలబెట్టను. అది గుర్తుంచుకోండి. నీ సీనియారిటీ దేవుడి దగ్గర నిలబెట్టను. ఒకవేళ 25 సంవత్సరాలు అండి అంటున్నావు, 25 సంవత్సరాలు నిలబెట్టదు. రీసెంట్ గా 10-15 సంవత్సరాలు అండి, అది కూడా నిలబెట్టదు. అసలు లేదండి, ఎటుపోతాము? ఏ అనుభూలలో ఎటుపోవాలి, కొట్టుకుపోవాలి. ఆలోచించండి. మన ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుండి నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను అనేది ముఖ్యం కాదు. నీ జీవితం అంతయు కూడాను ప్రభు దగ్గరకు వచ్చినప్పటి నుండి, నువ్వు రక్షణ పొందిన దగ్గర నుండి దేవుని యొక్క దృష్టికి నీ జీవితంలో ఒక ప్రత్యేకతలు కనిపించాలి. నీ జీవితము దేవునికి విలువకరముగా ఉండాలి. దేవుని దృష్టికి నిన్ను ఆయన కొనుక్కున్నాడు, స్వరక్తం నుంచి కొన్నాడు. నీ తల్లి నేను కొనలేదు, నీ తండ్రి నేను కొనలేదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. యేసు ప్రభువారు ప్రశస్తమైన రక్తము కార్చి ఈ రోజు నేను నిన్ను కొని ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడ నేను కూర్చున్నాను. పొరపాటున ఏ గ్రహపాటున సింహాసనం దగ్గర నిలబడవలసి వస్తే తప్పించుకుంటావా? నీతో మాత్రం రక్షించబడతాం కష్టం అంట అభ్యర్థుగా అంటున్నాడు. నీ భక్తి అంతా, నీ క్రియలు అంతా, నీ ఓర్పు అంతా, నీ సహనం అంతా, నీ ప్రార్థనలు అంతా, నీ వాక్యాలు అంతా తోచబోతున్నాడు దేవుడు. నిలబడవలసి వస్తే ఏమి తెలుస్తుంది? జీవితంలో త్యాగం చేసుకొని నలిగి విరిగిపోయి కొట్టబడి ఏడ్చబడి దేవుని బిడ్డలారా దేవుని కడకు అనేక హింస శోధనలు అనుభవించి అనేక పరిస్థితులు శ్రమలను లోయకుండా ప్రయాణం చేసి ఏమండి పొట్టకుట్టుకొచ్చానండి, ఒక వ్యాపారం అయిందని నేను మాటలు కూడా మా లాంటి వాళ్ళని మేము భరించాము. ఎందుకంటే నేను భరించడం న్యాయమే. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అన్నాను మాస్టర్స్ని. అందుకని నేను నాకు న్యాయం వెళ్ళి అనిపించింది, నాకు నా వరకే, నా వ్యక్తిగతంగా. ఎందుకంటే తిట్టాను, వ్యతిరేకించాను, ఇది ఒక బిజినెస్ అయింది అన్నాను. కానీ ఇప్పుడు నేను పడ్డాను, అవన్నీ తిరిగి నా మీదకి వచ్చేస్తున్నాయి. అయినా పర్వాలే, అదేమి చీకు చింతేం లేదు. నా ప్రభువే 600 సార్లు తిరునముండ సిలువలో ప్రభు ఉన్నప్పుడు ముమ్మి వేస్తే దిక్కు లేదు. కానీ నా ప్రభునే తల మీద ముండ్లగిరితో పెట్టి రెలుగా కొట్టే దిక్కు లేదు. కానీ నా ప్రభువుని వాళ్ళ ప్రభుత్వం పలుగు కొట్టబడిస్తే దిక్కు లేదు. కానీ నా ప్రభు యొక్క బీపట్టుకున్న దున్నబట్టే దిక్కు లేదు. కానీ ఆఫ్టర్ ఇది నాకు లెక్కలేదు, లెక్కలేదండి. ఇలాగ త్యాగమా చేసుకునే జీవితంలో అలా విధిలిస్తే దిక్కుంటలేదు. నీవు మరి నీవు నిలబడతావో లేదో అసలు ప్రశ్నించుకో. జీవితం అనేది లోకంలో ఉన్నప్పుడు నువ్వు అనిపించాలి. చచ్చిన తర్వాత అనిపించలేదు, చచ్చిన తర్వాత మార్పు లేదు, చచ్చిన తర్వాత విజయం ఉండదు. దేవుని బిడ్డలారా, నువ్వు బ్రతికి ఉండగానే విజయవంతకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనిపించాలి. అలా ఉండాలి. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే పరిస్థితులు అన్ని కూడాను కొత్తబడినా పర్వాలేదు, దేవుడి యొక్క సింహాసనం దగ్గర నేను నిలబడతాను అని చూపల్లో నాకు మంచి ఉన్నతమైన స్థితి ఉన్నది అని నువ్వు ముందుకు సాగించమే జయ జీవితం. ఆలోచించండి. ఒక చిన్న అనుభవం చెబుతాను. నాదే 99
19వ సంవత్సరం అందరూ కూడాను డిసెంబర్ 31వ తారీఖున ప్రార్థనలో ఉన్నాం. అప్పుడు మన మందిరం కూడా లేదు, మిద్దే. ఈ పిల్లలందరూ చిన్నపిల్లలు, యువతైనా స్వప్న ఆయన ఎక్కేతో వీళ్ళందరూ బుడ్డోళ్ళు. పుట్టారో లేదో నాకు తెలియదు. పుట్టావా? 99 పుట్టలేదా? పుట్టావా? బుడ్డోళ్ళు అయి ఉంటారు. ఆలోచించండి. 31 డిసెంబరు ఆ రాత్రి ప్రార్థనలో ఉన్నాం. అందరూ భాగంగా ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, యోర్దాను నది ప్రళయంగా ప్రవహిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్ముడు నా పక్షంగా ఉండి యోర్దాను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నాకు తెలియకుండానే ఆకాశం తెరవబడింది. గొప్ప సౌండ్ విజేత అని తెలుగులో 3 అక్షరాలు రాయబడి ఉంది. అది వెడల్పుగా ఉంది బుక్. అది అలాగా ఒక రకమైనటువంటి సౌండ్తో వచ్చింది. నేను ఇట్లా చికెత్తి విజేత అని ఒక టైటిల్ సాంగ్ పాడాను. నాకు జ్ఞాపకం లేదు, 2 వచనాలే పాడాను. అది ఇట్లా ఇట్లా జిగ్జాగ్ టైప్ లో తిరిగి నా యొక్క చేతులకు అలా వచ్చేసింది. ఎందుకు ఆలోచించండి. వాక్య అనుభవం, ప్రార్థన అనుభవం, దేవుని యొక్క కృపలో అన్ని విషయంలో నువ్వు చేయి జీవితం కావాలి. లేదంటే రేపు నువ్వు తీర్పులో నిలబడవలసి వస్తే నీ స్థితి ఏమిటి? నీ ఆత్మీయ జీవితం ఏమిటి? ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడే ఎటుపోతున్నావు. చర్చించడం లేదని చెప్పాగా. నువ్వు సాధించేది ఏమి లేదు సత్యం తర్వాత. ఏమని ఏదో పొద్దుకోవాలనుకునే సత్యం తర్వాత ఏం పొద్దుకోలేవు. నీ బ్రతుకు, నీ జీవితము సమస్తము లోకంలో ఉన్నప్పుడే దేవుని దృష్టికి విలువకరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు అన్నాడు, మీరు కాదు, మీరు నా సొత్తు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంతమంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు చెయ్యొద్దండి. అందులో ఎత్తిన వాళ్ళందరూ నేను నమ్మను కానీ ఏమనుకోవద్దు. నిజంగా చెప్పండి, మీరు ఆయన సొత్తేనా? నిజం చెప్పండి, డాంబికంగా మాట్లాడొద్దు. నేను నమ్మను మన సంఘస్థులు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేయండి. అలాగే నిన్ను కొనుక్కున్నాడే స్వరక్తం ఇచ్చి. నీ బ్రతికి ఎలా ఉన్నది? నీ నడక ఎలా ఉన్నది? నీ పొడగ ఎలా ఉన్నది? నీ మాట ఎలా ఉన్నది? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ పరిస్థితి అంత ఎలా ఉన్నది? రేపు ఒకవేళ సింహాసనం నిలబడవలసి వస్తే, జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే, సరే ఆలోచించు. నీతిమంతుడే చెప్పాలి మాట గట్టిగా. కష్టమంట, కష్టమంటే నీతిమంతుడు అనేవాడు, పరిశుద్ధుడు అనబడినవాడు, దేవుని బిడ్డలారా, దేవుని పుత్రాన్ని పొందినటువంటి వారు కూడాను రక్షించబడ్డోళ్ళమైతే ఇక అటు ఇటుగా రకాలు ఎక్కడ ఉంటారబ్బా. వీళ్ళే కష్టం అనుకుంటే అసలు ఏ అనుభవం లేని వాళ్ళు ఈ రకాలు ఎక్కడ ఉండాలి? భక్తి ఉందా నీకు? ఒక విశ్వాస జీవితం, విశ్వాసంలో కొనసాగటం అనేది అంత ఈజీ కాదు, తేలిక కాదు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవునితో నడుచుట అనే మాట పలకటం ఈజీగానే ఉంది, మనం అనుకోవడానికి తెలివిగానే ఉంది. కానీ నడిచే విధానంలో ఉందే. నువ్వు తడబడుతూ నడుస్తున్నావు, బెణుకుతూ నడుస్తున్నావు. ఏ విధంగా ఉందో నీ అడుగు. ప్రతిదీ దేవుడు గమనిస్తున్నాడు. ఏమండి వెంకమన్న గారు రాశాడు కదా, నన్ను చూసి వాటిలో నన్ను చుట్టూ ముట్టి అనే పాట ఉంటుంది. 2వ సంవత్సరం 3వ సంవత్సరం నాకు బాగా తెలియదు. పడాలి
నువ్వు ఎలా ఉన్నావో ఆయనకు తెలుసు. రక్షణను అర్థం పెట్టుకున్నావేమో, ఆ రక్షణను అలా దాటవేస్తున్నావేమో, ఆ రక్షణను అంత తేలిక చేసుకున్నావేమో. రక్షణ అంటే ఒక చీపుడు పొలం అనుకుంటున్నావేమో. రక్షణ అంటే అంత పట్టుకుని వదిలేసింది అనుకుంటున్నావేమో. ఆలోచన చేసుకో. నీ క్రియలు బాగుండాలి, నీ ఆత్మీయ జీవితం దేవునికి బహు ఇంపుగా ఉండాలి. ఒకవేళ నిలబడవలసి వస్తే, ట్రిప్లో నిలబడవలసి వస్తే ఏమిటో నీ స్థితి? ఏమవుతావు? ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? చెప్పండి, ఇక్కడ కూర్చున్నామని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? అప్పుడే దేవుని దాల్చి వెళ్ళినట్టున్నారు, దేవుని సింహాసనం ప్రక్కనే కూర్చున్నట్టున్నారు. పాపం పైవారికి వారు అందరూ కూడా ఇప్పుడే పోయి కూర్చున్నట్టున్నారు. ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీ ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి. మన చూస్తుంటే అర్థమవుతుంది. అతగా ఓ అత బిడ్డలారా, ఆలోచించండి. రక్షణ అనే స్థుతినము నుండి రేపు సింహాసనం దగ్గర నిలబడే తుట్టినం వరకు ఈ ప్రయాణం ఎంత కష్టమో ఆలోచించాలి. ఎన్ని ఆటోపోట్లు, ఎన్ని మలుపులు, ఎన్ని సుడిగొండాలు, ఎన్ని లోయలు దాటాలి. అదన్నేమో బ్రతుకు, ఎడారి బ్రతుకు. ఈ అనుభవాలన్నీ నీ జీవితంలో దాటితే ఏమనిపిస్తావు? ఒక మాట చెప్పండి, బైబిల్ మాట చెప్పండి. కాదు, జీవితం ఏంటంట? ఏంటంటది? ఆలోచించు. దేవుని బిడ్డ ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? నీతిపంతుడే రక్షించబడ్డ దుర్లభమైతే, కష్టమైతే ప్రార్థనాపడే రక్షించబడలా, వాక్యాన్ని ఉండవాడే రక్షించబడలా. బాగా వాక్యాలు ఉండి స్టేజీలకి రోజుకి 100 స్టేజీలకి వాక్య ప్రసంగాలు చేసిన పాల్గొన కూడా ఎక్కలేదేమో, నిలబడాల్సి వచ్చిందేమో. మరి అఫ్టర్ ఎంత నీ స్థితి ఎంత? ఇప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఏమని ప్రశ్నిస్తారు? ఇప్పుడు ఏళ్ళు కూర్చుంటున్నారా దేవుని సింహాసనం ప్రక్కన? అసలు ఈ ఆలోచన మర్చిపోయి ఉంటారు. మోసపోకునే దేవుడు ఎప్పుడు నింపబడు. ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితం ఎలాగున్నది? ఎలాగున్నది? దేవుని రాజ్యం చేతిలో వైకుంఠం అనుకుంటున్నారా? ఊరిగా దేవుని రాజ్యం అని చెప్పుకుంటా ఉందా? పాలు తేలు ప్రవహించు దేశం అంటే ఏదో పాలు లేదా తేనె గొప్పగా పుట్టుకున్నాం అనుకుంటున్నావా? అంటే పాలు తేలితో ఎందుకు పోసారంటే అంత విలువకరమైనది అని అర్థం. దేవుని బిడ్డలారా, ఒకవేళ నిలబడాల్సి వస్తే నువ్వు మాట్లాడటానికి లేదు. ఎక్కడ 1-10 మాటలు ఉద్దేస్తావు. అవును కాదు, 7 ఆకాశాలు కూడా తూట్లు పడిపోతాయి నీ మాటలకి. ఇక్కడ నుండి చూస్తే ఎన్ని ఉన్నాయి ఆకాశాలు? చెప్పరామండి. ఇక్కడ నుండి మాట్లాడితే భూమి మీద 7 ఆకాశాలకి ఈ మాటలు పట్టడం లేదు. అవన్నీ కూడా ఎక్కడికెక్కడ పొరలన్నీ సిరిగిపోతున్నాయి. నువ్వు నిలబడితే ఏం చేస్తావు? సింహాసనం దగ్గర నిలబడితే ఏం చేస్తావు? ఖచ్చితంగా నిలబడతావు. నిలబడవా? ఆలోచించండి. కారణం ఏంటి?
నిలబడటానికి కారణం ఏంటి? ఏమండి, ఇంకో చిన్న విషయం చెప్పి నేను పాయింట్లోకి వస్తాను. ఒకవేళ టైం కుదరక ఎక్కువగా అయితే తగ్గించేస్తాను. దేవుని బిడ్డలారా, ఒక మంచి నెంబర్ 1 విశ్వాసి. ఆ విశ్వాసి ఎంత విలువైనదంటే, దెయ్యం పట్టిన వాళ్ళు వస్తే చర్చిలో ప్రార్థన చేసి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టారు పాస్టర్ కలిసి. కానీ ఆమెకు ఒక రోజు ఒక కళ వచ్చింది. సంఘం వ్యక్తపడింది, నేను విడవబడింది. క్రీస్తు విరోధి వచ్చేసాడు, ప్రతిమకు నమస్కారం చేయమంటున్నాడు. ఈమె పారిపోతున్నది, పట్టుకున్నాడు. అక్కడ నిలబడి ఉన్నది. అప్పటికే శిరఛాదనం చేసినట్టు ఆత్మలు మొండెములు ఒక ప్రక్క, కళలు ఒక ప్రక్క పడి చూస్తున్నట్ట. ఆ మొండెములు మాట్లాడి అంట ఆమెతో. వింటున్నారా? ఎక్కుతుందా బుర్రకి? పైవారికి ఎక్కుతుందో లేదో ఆలోచించండి. మొండెములు మాట్లాడి అంట. చూడు, ఇంతకాలం ప్రార్థన చేసుకుని వెళ్ళేవే, ఇంతకాలం భాషలు మాట్లాడేవే, ఇంతకాలము పరిశుద్ధాత్మను అర్థం పెట్టుకున్నావే, ఇంతకాలం వాక్యాలు అన్నావే, ఇంతకాలం ఎగిరి గంతులేసావే, ఇంతకాలం ఏమేమో చేసావే. అయ్యో, నీకంటే మేము ధన్యులము, దేవుని అంత సాక్ష్యమయ్యాం. దేవుని స్తోత్రం. ఆలోచించే ఇంత బాధ. ఉదయాన్నే 6:30, 7 లోపు నా దగ్గర పరిగెత్తుకుంటా వచ్చింది ఏడ్చుకుంటా. ఏమండి, నా దగ్గరికి ఏడ్చుకుంటా వచ్చింది. ఏంటమ్మా, ఏంటి సంగతి? అమ్మా, ఇది పరిస్థితి అని ఓర్న వినిపించింది. ఆ గతి నీకు రాకూడదు, ఆ స్థితి నీకు రాకూడదు. సమయం ఉండగానే, దేవుని చెప్పు నీకు ఉండగానే, దేవుడు నిన్ను అన్ని విషయంలో బలపరుస్తున్నప్పుడే, దేవుని ఆత్మ నిన్ను ఉద్యమపరుస్తున్నప్పుడే, దేవుని వాక్యంలో జీవిస్తున్నప్పుడే, నిన్ను అన్ని విషయంలో దేవుడు అనేక శ్రమలు, కష్ట నష్టము ద్వారా పుట్టబోయి ముందుకు సుఖంగా చేస్తున్నప్పుడే నీ జీవితం దేవునికి ఒక విలువ కర్మగా, మాదిరి కర్మగాను, అలాగే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించి ఉన్నతమైన బహుమానం పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ వ్యర్థముగా నువ్వు మాసం దగ్గర నిలబడితే తిరుపులో ఏమిటనే పరిస్థితి? ఏమిటనే పరిస్థితి? ప్రశ్నించుకోండి. ఏం బిడ్డలారా, చాలా ప్రమాదకరం. చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు త్వరగా వస్తున్నారు. లేఖనాలు ఘోషిస్తున్నాయి, ప్రభు వస్తున్నారు. ఆలోచించండి ప్రియులారా. డేవిడ్ రాజు గారి ద్వారా ఒక బ్రదర్ నాకు, అదే మనకి నవంబర్లో రావాల్సింది. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అయినా మంచి రవి తండ్రి. కింద రోజే అన్నారు, నాన్నగారికి సీరియస్గా ఉందమ్మా, ఒకసారి రాలేనేమో ఏమనుకోవద్దు అన్నారు. 2వ రోజు చనిపోయాడు. తర్వాత నేను మొన్న ఈ మధ్యన టచ్ చేసి, బ్రదర్ ఇలాగా నాన్నగారు చనిపోయారు, మరి మీ గురించి డేవిడ్ రాజు గారు బాగా మాట్లాడారు, చెప్పారు, మరి మీరు రావాలి అన్నారు. తప్పకుండా వస్తానమ్మా అని మాకిచ్చారు. మన డేవిడ్ రాజు గారు 11 గంటలకు ఇప్పుడు మాట్లాడుతూ, అక్క అర్జెంట్గా నేను డేట్స్ ఇచ్చేయండి అక్క అన్నారు. నేను డేట్స్ ఇచ్చాను. ఎందుకు? మీలాంటి వాళ్ళు ఉజ్జీవింపబడాలని, మీలాంటి వాళ్ళు తిరుగులో రాకూడదని, మీలాంటి వాళ్ళు దేవుని కృప పొందాలని, ఆ యొక్క ఆ మరణం నుండి తప్పించబడాలని, ఆ నరకం నుండి విడుదల చేయబడాలని దేవుని యొక్క కృప నాతో ఉండి, నాలో ఉండి బలవంతం చేస్తూ ఇలాగా మరి వడ్ల గింజలాంటి దైవజనులను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా ఒకవేళ ఎన్ని పరిస్థితుల్లో రేపు నువ్వు అక్కడ నిలబడవలసి వస్తే, పోయేది బాగులు చేస్తున్నారు, 10 మంది తిరుగుతున్నారు.
కనుక దేవుని పెట్టారు, ఆలోచించండి. చివరినాల్లో ఉన్నాం. ఒకవేళ సింహాసనం దగ్గర నువ్వు తీర్పులో నిలబడవలసి వస్తే నీ స్థితి ఏమవుతుంది, నీ గత ఏమవుతుంది? అదే అదే పడుకుంటున్నాను. యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, వచ్చి 35 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు రాకడ వర్తమానాలు వినిపిస్తున్నాను. నేను చెప్పి ఉండగా అనేక మంది దైవజనులు చెప్పిస్తున్నాను. రేపు తీర్పులో నిలబడవలసి వస్తే నీ గత ఏమిటి? ప్రశ్నించుకో. నీ గత ఏమిటి? నీ స్థితి ఏమిటి? తప్పించుకుంటావా? 6 నెలలు తప్పించుకుంటావా? 7 మహాసభలు తప్పించుకున్నావా? ఏంటో నీ జీవితం? ఏమండి ఆలోచించే దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. నీతిమంతుడే రక్షించబడటం చాలా కష్టమండి. అనుదినం బైబిల్ చదివి ధ్యానిస్తున్నాము. నీతిమంతుడు దినముకు ముమ్మారు ప్రార్థన చేసే నీతిమంతుడు దేవునితో ముఖాముగా మాట్లాడే నీతిమంతురాలు, దేవుని క్రియల చేతిలో అన్నిటికీ ముందుకొచ్చిన నీతిమంతురాలు. అబ్బా, అసలు సంఘంలో వందనాలు చెప్పకుండా, అందరినీ వాటేసుకోకుండా, ప్రేమ ముద్దులు పెట్టకుండా ఉండనటువంటి నీతిమంతురాలు. అయితే ఎక్కడ ఉంది? ఎక్కడున్నాడు? చెప్పాలి. ఏమిటి పరిస్థితి? ఎంత వాక్యాన్ని గెలిచిపెడుతున్నావు? ఈ బతుకు పాడుగాను. ఎంత ప్రార్థనకి తుల్లి పడుతున్నావా? ఏమండి సీరియస్ అండి. అక్కొచ్చిన దగ్గర నుండంట అక్కతో లేవుతాము. అక్కతో ఉంటాయేమో ఉపయోగం ఏంటి? అది దేవుని రాజ్యం తీసుకెళ్ళదా? ఏది తీసుకెళ్ళింది? నీవు ఎన్ని సంవత్సరాలు కాదు, ఇప్పుడు వచ్చిన దేవునితో నడిచే విధము దేవుడికి ఇష్టకరంగా ప్రీతికరంగా నీ జీవితం బలీయమైందా లేదా? అది దేవుడు కోరుకుంటున్నాడు. నాకు ఇవన్నీ కోల్పోయి రేపు సింహాసనం దగ్గర నిలబడవలసి వస్తే నువ్వు ఎదురు మాట్లాడలేవు. దేవదూతలు వస్తారు, కాళ్ళు చేతులు కట్టేస్తారు, అమ్మ ఇస్త్రీ పడేస్తారు. ఎక్కడ వేయాలో మీకు తెలుసు, నాకైతే బాగా తెలుసు. దాని పేరేంటో మీరే చెప్పండి. పెట్ట మీకేం తెలియదు. అది వాక్యానుభూడిని కూడా లేనట్టు నటిస్తారు కానీ, ప్రాధాన్యుడిని కూడా లేనట్టు నటిస్తారు కానీ, ఏమండి
మాకు అంతా వచ్చు అనుకునేటువంటి మేధావులు కానీ మీరు ఇది ఎందుకు తెలియదు? ఏది ఏది ఓ ఆలోచించండి. కారణం ఏంటి? ఎందుకు నిలబడ్డావు? ఎందుకు నిలబడవలసిన అవసరం వస్తుంది? ముఖ్య కారణాలు చెప్పేసి టైంని బట్టి తరగతిలో వచ్చేస్తాను. దేవుని బిడ్డలారా, దేవునితో ఉంటున్నాను, దేవునితో సహవాసం చేస్తున్నాను, దేవుడితో పొద్దునట్టుగా ఉంటున్నాను. కానీ ఒక లోపం ఉన్నది. ఏంటబ్బా లోపం? యాకోబు పత్రిక 4:4 త్వరగా చూడాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 త్వరగమ్మా. మీరు అడిగినను ఆ, వ్యభిచారులారా, అది వ్యభిచారిణీలారా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగలరు వాడు దేవునికి శత్రువు. అంతే. ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీకు తెలియదా? తెలుసు అమ్మలక్కల అందరికీ. అంటే లక్షణ పొందిన మీ అందరికి బాగా తెలుసు. తెలియని వాళ్ళు ఏమీ లేదండి. అక్క అక్కడ నుంచి ఇప్పటి నుండి బాగా ఉంటాను అక్క. అసలు బాప్తీసం తీసుకున్నా వాటి మీద నాకు ఎంత అసహ్యం వచ్చింది. అసలు విధించుకున్నాను, జాడించేస్తున్నాను అక్క. నాకు అసలు లేదు. రెండో రోజు అవ్వటం అమ్మా ఓ రాజు గారంట ఓ పందిని తీసుకొచ్చి బాయ్ రాజు గారంట చూడండి కష్టపడి చూడు దాన్ని చూడండి తప్పకుండా దాని ఫ్యాన్ కూడా తన మహారాజు కాదంట ఓ పందిని తీసుకొచ్చి దాన్ని అంతా శుభ్రం చేసి కడిగేసి దాన్ని ప్రక్కన సింహాసనంలో కూర్చోబెట్టుకున్నాడంట. అర్థమైందా? అట్లా కూర్చోబెట్టుకుంటూ ఒక రోజు అంతా వాడి చేతికి ముద్దు కూర్చుందో మరి. ఏమండి, నేను శిఖరానికి వెళ్తున్నాను, నా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్దాం అనుకుని పంది ఫ్రెండ్ని పక్కన పెట్టుకుని వెళ్తున్నాడంట. ఆ గొలుసుతో పట్టుకుని రావే నాతో పాటు హలో హలో అనుకుంటా మొత్తం చెప్పుకుంటా పోతానంట. అది కింద అనుకుంటా పెడతా పోయి ఎక్కడ ముదొచ్చుకుంటూ ఉందో ముదిగుంట్లో పడిపోయిందంట. దేవునికి స్తోత్రం. ఆలోచించు దేవుని బిడ్డలారా, చెబుతున్నాను ఈ లోక స్నేహము దేవునికి వేగమని తెలియదా? తెలిసి దేవుడు నువ్వు లోకంతో స్నేహిస్తున్నావా? దేవుడు వాళ్ళకి ఏమవుతాడంట? ఉదాహరణకి ఎవరో కాదు బయట వస్తున్నామని, అయ్యా నా కుమారుడా దేవుడు తాతయ్య పడ్డాడు, బ్రతుకులాడుకున్నాడు, జాలి పడ్డాడు, దయ చూపించాడు, ప్రేమ గ్రంథండి. అతను ఇంకొక దానికి అప్పగించడం ఇష్టం లేక, మరొక దానికి అప్పగించడం ఇష్టం లేక నా కుమారుడు అసలు దయచేసి నీ భార్యని మాట్లాడాలి. 2 సార్లు కళ్ళు మాట్లాడాడు, తిరస్కరించాడు. అమ్మ 1 by 1 ముగ్గురు చెప్తున్నాను. దేవుడు ఏదైనా చెప్పాడు. ఏం చేయగలడు? చెప్పు. మంచిగా చేయగలడు, చెడైనా చేయగలడు. కథ ఇంకో రకంగా వస్తుంది. ఈ జీవితంలో కథ ఇప్పుడు మాధుర్యమే, అప్పుడు ఎట్లుంటుందో తెలుసా? పవర్ రాలా. 225 అన్నయ్య. కనుక ఆలోచించండి దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని మాటలు లెక్క చేయగలి తిరస్కరించు. లోకమే పరమార్థం అనుకున్నావా? ఏమండి, లోకమే పరమార్థం అనుకున్నావా? ఆలోచించు. దేవుని ఎద్దకు వచ్చి నేలలో దిగి అమ్మా బాప్తిసం చూస్తే ముందు ప్రమాణాలు చేసేవే. ఎన్ని దొంగ ప్రమాణాలు, ఎన్ని దొంగ ప్రమాణాలు, ఉత్తి అన్నీ చేసాం. ముందు బయటకు వచ్చాం, అయిపోయింది అయిపోయింది.
ఆలోచించండి. లోక స్నేహం ఈ దేవునికి ఎలా వెళ్తాట? దేవునికి ఇష్టం లేదు. క్రీస్తుకు బెలియాలకు సంబంధం ఏమిటి? చీకటికి వెలుగుకు లేదు, అస్సలు లేదు. ఆలోచించండి. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఏమండి? నష్టపోతున్నావు, నష్టపోతున్నావు. ఇంకా నీలో లోకం ఉంది. లోహాన్ని ప్రేమించి స్నేహిస్తున్నావు కనుక నువ్వు రేపు సింహాసనం నిలబడవలసి వచ్చింది. అది నీకు తెలుసు కానీ, వాక్యం ద్వారా గ్రహిస్తున్నావు కానీ, ప్రార్థన ద్వారా గ్రహిస్తున్నావు కానీ, వాక్యాన్ని చదివి ధ్యానించడం ద్వారా గ్రహిస్తున్నావు కానీ, నీకు విలువగా కనిపించింది ఏంటంటే లోక స్నేహమే. లోతు సంగతి తెలుసు అందరికి. ఏమంటే లోతు సంగతి తెలుసు. అయ్యా నేను ఈ తూర్పు వైపు పోతే నువ్వు పడమటి వైపు వెళ్ళయ్యా, నేను దక్షిణానికి పోతే నువ్వు ఉత్తరానికి వెళ్ళయ్యా అని ఇద్దరు కూడా నిబంధన చేసుకున్నారు. తండ్రి కొడుకులు, అన్న కొడుకు తమ్ముడు కొడుకులే తండ్రి కొడుకులు వడబడికి చేసుకున్నారు. అమ్మ ఈ లోతుకి ఏది కనపడింది మంచిగా? ఏమండి? సొదమ బాగా కనపడింది. రేపు మాపు అది అగ్ని గంధకంలో చేత దహించబోతుంటే, ఆ దహించబోతుంటే సొదమ గుమ్మారే ఈ కన్నులకి ఎట్ట కనపడింది? నీకు నీరు కట్టిన తోట వెళ్తాను బాగుంది. అది ఒకటి లోపం. రెండవది అమ్మండి ఎక్కడ వేసుకున్నాడు గుణాలు? ఏమండి? సొదమ ప్రక్కనే వేసుకున్నాడు. ఇక స్థలం లేదా? ఏమండి? అతను గుణాలు వేసుకున్న స్థలం లేదా? ఉంది. ఇంపుగా ఉంది, ఆయనకి సొప్పుగా ఉంది. అందుకని దేవదత్తులు వచ్చి వాళ్ళని బయటికి వెళ్ళకపోతే ఆ కూతురులతో ఏమైపోయే వాళ్ళు? ఏమండి? ఆ కూతురులతో ఏమైపోయే వాళ్ళు? అయినా కూడా పాడైపోయారు అనుకోండి. అయినా కూడాను పాడైపోయారు. మన ఆత్మీయ జీవితంలో లోకం వచ్చినప్పుడు, మన ఆత్మీయ జీవితంలో లోక సంబంధమైన స్థితిగతులు మనలో ప్రభుత్వం చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఒకవేళ నీకు బాగా ఉండవచ్చు, ఈరోజు నీకు మంచిగా అనుభవిస్తున్న కొలది బాగా సంతోషంగా ఉండవచ్చు. ఇదే నీకు సంతోషం, ఇదే నీకు ఆనందం, ఇదే మెనుగు తేలుతున్నావు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఒక రోజున ఏం చేస్తున్నాడు? అక్కడికి రానిచ్చేశాడు. అక్కడికి వచ్చేసావు. గ్రంథములు వైపు పడ్డాయి. బాప్తిసం తీసుకున్నావంటే నా పేరు జీవ గ్రంథంలో ఉందండి. నువ్వు చూసుకున్నావా? నువ్వు చూసుకున్నావా? ఇక్కడ చూసుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. నా పేరు జీవ గ్రంథంలో ఉందన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఏమండి? మరి ఎందుకనండి? మరి జీవ గ్రంథంలో లేకపోతే ఉంటే నువ్వు రావు అక్కడికి. ఎక్కడికి రావు? తిరుపులోకి. ఇప్పుడు వచ్చావంటే కారణం ఏంటి? అది నా గొంతు నాట్లేదు పాడు. ఆనాడు నీవు కూడను వేసు నెరగనసు వద్దులే కనుక దేవుని పిల్లలు ఆలోచించాయి. కాదమ్మ లేదా ఆ మాట పాడే వరకు తునికాలం అయిపోతుంది. కనుక ఆలోచించండి. నీలో లోకం మొదటి నుండి వచ్చింది. దేవుడి కళల ద్వారా మాట్లాడుంటాడు, దర్శనల ద్వారా మాట్లాడుంటాడు, దైవజనుల ద్వారా మాట్లాడి ఉంటాడు. దేవుని బిడ్డలారా వాక్యం చదువుతుంటే దాని ద్వారా మాట్లాడి ఉంటాడు. అనేక విషయంలో దేవుడు ఆత్మ నిన్ను అమ్మ హెచ్చరించింది, ప్రోత్సహించింది. నా కుమారుడా, నా కుమారి, లోకం నీళ్ళు ప్రభుత్వం చేస్తూ ఉన్నదని. అదే బాగుంది, అదే బాగుంది. విలాము పరిగెత్తున్నట్టుగా, ఆకాను పరిగెత్తున్నట్టుగా పరిగెత్తు. ఆలోచించండి. తగిన సమయం వచ్చింది. దేవుడు చూచి చూడనట్టే ఉన్నాడు. సమయం వచ్చింది, అక్కడ నిలబెట్టావు. గ్రంథాలు ఎప్పుడు పడ్డాయి? ఏం లేదు. ఎంత బాధాకరం ఆలోచించు. భ్రమపడ్డావు నా పేరు అక్కడ ఉందని. మోసపోయావు నా పేరు తమలో ఉందని. నేను భలే పాస్టమ్మ గారికి అసలు విస్తారంగా ఒక డబుల్ కోటింగ్ వేశాను బంగారం. నేను అక్కడే ఉంటాను నేను అనుకున్నావు, కానీ అక్కడే నిలబడ్డావు. లోకం లోకం దేవుని
ఇప్పుడైనా సరే లోకాన్ని త్యజించు, లోకాన్ని విడిచిపెట్టు. లోకం అంటే చాలా రకాలు వస్తున్నాయి. ఒక మాటలో చెప్తాను, లోకం ఎట్లా వచ్చింది, లోకం ఎలా వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది? ఒకటి, మాటల ద్వారా వచ్చేసింది. మాటలు నీకు లోకం నీ జీవితంలో ప్రవేశించిన లోకం ఎలా అంటే, ఒకటి కమ్మని మాటలు, మధురమైన మాటలు. ఏమండి, కొంతమంది మాట్లాడితే ఇతరులు పడిపోవాలి. అవునా అవునా కాదా? అబ్బా భలే చెప్పిందండి, బాగా చెప్పింది. ఈ మాటల ద్వారా లోకం వచ్చేసింది. రెండవది క్రియలు. అబ్బో బాగేమండి, వాళ్ళు ఉన్న తీరు విధానం వీళ్ళని ఆకర్షించింది. ఏమండి, లోకంలో ఒక సామెత ఉంది, అమ్మ వెంట్రుకలు ఉండమ్మా ఏం చేస్తుందంట చెప్పండి, నేను అంటున్నాను అనుకోవద్దు. వెంట్రుకలు ఉన్న ఆమె ఏమి చేస్తుంది? గట్టిగా చెప్పాలి. ఎన్ని కుప్పలని పెడుతుంది? ఒక కుప్పేలా పెట్టేది. ఉన్నాయి కనుక ఏం చేసింది? మరి నీకెందుకబ్బా, నువ్వు రక్షణ పొందినన్నావుగా, దేవుడు నా పట్ల ఉన్నాడు అంటున్నావుగా, దేవుడు నా పట్ల చాలా అద్భుతాలు చేస్తున్నాడు అన్నావుగా, దేవుడు నన్ను ఇన్ని విషయాలు హెచ్చించాడు అన్నావుగా, అబ్బో దేవుడు చాలా దేవుడు నాలో ఉన్నాడు నన్ను అంటున్నావుగా. ఏమండి, అసలు నాకేం కొదువు లేదని చెప్పి పాట పాడుతున్నావుగా. అన్నీ ఉన్నదాన్ని ఆయన ఎందుకు చూస్తామా? చూసి భలే అనుకున్న తర్వాత వచ్చేసింది లోకం. ఇది రెండవది. ఏమండి, ఇమిటేషన్. నీకెందుకండి అసలు? దేవుని బిడ్డలకు దేవునితో ఇమిటేషన్ ఉండాలి, మనుషులతో ఇమిటేషన్ కాదు. అనుకరణ అనేది మనుషులతో కాదు, దేవునితో ఉండాలి, దైవజనులతో ఉండాలి. దేవుని స్తోత్రం. అంతే, ఈ రెండు ఉండాలి. కానండి లోకంతో పెట్టుకుని లోక ప్రజలతో పెట్టుకుంటే నువ్వు అప్పుడప్పుడు నువ్వేం కావు, కానీ ఒకరోజు నువ్వు నిలబడాలి. లోకం చాలా ప్రమాదకరం. లోకము దాని ఆస్తి గతించబోను, కానీ యెహోవా చిత్తం చేయవాడు. కనుక లోక స్నేహం వైరం అని నీకు తెలీదా? తెలుసు. ఎవరు లోకం ప్రేమించినా దేవుడు వానికి నీకు శత్రువు అవుతాడు. దేవుడు అనే సంగతి నీకు మర్చిపోయావు. ఆలోచించండి. ప్రాణం పోతుంది అనుకున్న సందర్భాల్లో కూడా దేవుని బిడ్డలు పుట్టం వేసినా పర్వాలేదు, కానీ తగిన సమయం అప్పుడు సజీవులుగా దేవుడు లేవనెత్తుతాడు. అప్పుడు ఆమె సైతం మృతులు సైతం లేపగలవాడా నమ్మి తన కుమార్ని బలివ్వడానికి సిద్ధపడ్డాడంట. అలాంటి గొప్ప దేవుడు నీ పట్ల నా పట్ల ఉన్నాడే. అయినా పర్వాలేదు. లోకం రానివద్దు. మాటల్లో పడిపోతున్నా, వారిని చూసి వేష భాషలో పడిపోతున్నా. నేను కూడా అలాగుంటే అలా ఉండేదాన్ని ఎందుకు వచ్చావు దేవుదానికి? అలా నటించాలనుకుంటే ఇది నటించే స్థలం కాదు. ఇది ఈ స్థలం ఏది చెప్పండి? ఏ స్థలం? నటించే స్థలం కాదు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. చివరి దినాలు ప్రభు త్వరగా వస్తున్నాడు. నువ్వు తీర్పులో నిలబడవలసి వస్తే ఏమొచ్చింది నీ జీవితంలో? లోకం వచ్చింది కాక నిలబడ్డావు. లోక స్నేహం భయంకరమైంది అమ్మా. దుష్ట సాంగత్యము మర్చిపోవద్దు. ఏమిటి నీ జీవితం? ఏమిటి నీ స్థితిగతులు? ఏమిటి? ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు నిన్ను పిలిచినంత వరకు నువ్వు పవిత్రతలోను, నీ ప్రవర్తనలోను, ప్రేమలోను, మాటలోను ఎవరిని తృణీకరించవద్దని పౌలుగా తిమోతికి చెప్పాడు. ఆ స్థితి నీ జీవితంలో ఉందా? ఆ స్థితి నీ జీవితంలో ఉందా? ఒకవేళ తెలియకో అనుభవం లేకుండాను తృణీకరించవచ్చు. నేను కాదన్నా. దేవుని దగ్గర ఒప్పుకుని సరి చేసుకుని దేవుడికి ఇష్టకరంగా లోకాన్ని విసర్జించు. లోకంలో ఉన్న సమస్తాన్ని విసర్జించు. దైవ భక్తికి తగినట్లుగా నీ తల్లి అయిన అవ్వ
ఎలా ఉందో నీకు తెలుసు కదా తిమోతి, ఆమె దైవ భక్తి ఉంది. ఎవరు? లోయే. ఆలోచించండి ప్రియులారా, ఆమె నుండి నువ్వు పొందుకున్నావయ్యా. నువ్వేం ఒక నుండి పొందుకుంటున్నావు, వ్యక్తించబడ్డానని చెప్పుకుంటావు. ఎంత ప్రమాదకరం. లోకం వచ్చిందా, అందుకే నిలబడ్డావు. రేపు దేవుడు ఎక్కడికి పోతున్నాడు, తప్పించుకోలేవు. ఇది ఒక మొదటిదైతే. ఆ రెండవది, దేవుని బిడ్డలారా ఆలోచించండి. దిద్దుబాటు లేక, ఏమి లేకంట కరెక్షన్ చేస్తూ ఆలోచించండి. ఇది చూస్తూ వీళ్ళకి చూస్తూ వీళ్ళందరూ మార్కులు దిద్దేటప్పుడు, పేపర్లు దిద్దేటప్పుడు అలా అమ్మాయిని తెలుసుకుంటాం. దిద్దేటప్పుడు వాడు తప్పుతాడేమో, ఎందుకులేని ఇంకో అరమార్కు కలుపుతాను. దేవుడు అరమార్కు కాదు, ఏది కలపడం. నువ్వు కలుపుతావు కానీ మా స్వప్న మాత్రం కలిపేస్తుందండి. నాకు తెలుసు కలిపేసింది. ఆగు ఆగు, దేవుడు అడుగుతాడు. కప్పేస్తున్నారు కానీ దేవుడు మాత్రం, దేవుడు నిష్కళంకుడు. ఆలోచించండి. ఉన్నట్లుగా జీవించడం దేవుని దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ఆలోచించుకోండి. అందుకని జాన్ వెస్లీ గారి భార్య జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి నువ్వేం నేర్చుకున్నావు? లోకంలో ఉన్నదంతా పూసుకుని నేర్చుకున్నావు. దిద్దుబాటు నీకు అవసరం లేదు. ఏమండి? కమ్మటి బోధ. ఏమండి? ప్రతి నెలలో తిలకమ్మ గారి దగ్గరికి వెళ్తాం కదా, అక్కడే భోజనం చేస్తాం. పెద్ద కేక పెట్టుద్ది పరమేశ్వరి. ఏమన్నా తెలుసా? అక్క కమ్మటి పప్పు చారు కేక పెట్టకుండా ఉండదు. మొన్న గృహాలు దర్శించడానికి పోతే పెద్ద కేక పెట్టింది. అక్క పప్పు చారు నేనే చేశాను అక్క అంటే కమ్మటి బోధ చేయాలి. అమ్మండి, చేత కాకపోతే ఏం చేసేది? నాలాంటి వాళ్ళు కమ్మటి చేయలేకపోతున్నా. ఏమండి? చేయలేకపోతున్నా. పైన మాటలు చెప్పాలి. ఇంటి మాటలు కూడా నాకు చేత కావట్లేదు. ఏమండి? ఆలోచించండి. కట్టు కథలో పెట్టు కథలో చెప్పలేకపోతున్నా. అవి చేత కావట్లేదు. మీరు నేర్పుతారమ్మా, మీరు నేర్పుతారా? మీరు నేర్పుతారని నేను నేర్చుకోలేకపోతున్నా. ఇంకేమో నా జీవితం కూడా అయిపోతుంది. ఇంకేం నేర్చుకునేది? ఆలోచించండి. దిద్దుకోవాలి. దిద్దుబాటు లేక నీ జీవితంలో వ్యతిరేకత వచ్చి, ఒక రకమైన విధేయత వచ్చి, తిరుగుబాటు జీవితం వచ్చి, అమ్మా
దేవుని యొక్క కృపలకు దూరమై నిలబడాల్సి వచ్చింది. ఎక్కడ? 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు కలిసి ఉంటాయి. 2 తిమోతి 3:16-17 కలిసి ఉంటాయి. దైవజనుడు సన్నద్ధుడై దైవజనుడు సంతతుడై ప్రతి సత్కార్యమునకు ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు ఆ. దైవావేశము వలన కలిగిన దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖమును ఉపదేశించుటకును ఆ. ఖండించుటకును ఖండించుటకును, తప్పు దిద్దుటకును ఆ. నీతి యందు శిక్ష చేయుటకును ఆ. ప్రయోజకరమై ఉన్నది. అది మీకు ప్రయోజనకరం అయితే చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఎందుకు కష్టము? చదువుదాం. కీర్తనగ్రంథం 50వ అధ్యాయం. కీర్తనగ్రంథం 50వ అధ్యాయం 17. త్వరగా 50:17. దిద్దుబాటు నీకు అసహ్యము కాదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. చాలు. ఇక దేవుడు దావీదులో ఉండి చెప్తున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము. ఆ మాటలను త్రోసివేశాను. త్రోసివేసిన వాళ్ళకి అసహ్యమే. త్రోసివేసే వాళ్ళకి వ్యతిరేకత. త్రోసివేసే వాళ్ళకి లోపడలేదు. త్రోసివేసే వాళ్ళు మాట వినలేదు. ఆలోచించండి. అందుకే నువ్వేం చేసావు? తగిన సమయం వచ్చింది, అయిపోయింది, నీ జీవితం ముగిపోయింది, లోకంలో సింహాసనంగా నిలబడవలసి వచ్చింది. ఆ రోజు తప్పించుకుంటావా? దిద్దుబాటు కావాలి. నీ జీవితాన్ని గుణపరిచే ఒక మంచి ఉన్నతమైన దేవుడికి నీకు ప్రతినిధిగా దైవజనులు దేవుడు ఇచ్చాడు. నీ శ్రేయస్సు కోసం, నీ మేలు కోసం, నీ ఆత్మీయ జీవితంలో కోల్పోయినవన్నీ పొందటానికి, నీ ఆత్మీయ జీవితంలో అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి కృపణ భాగ్యం అనుభవించడానికి, దేవుని యొక్క నడిపించడానికి నీకు ఒక ప్రతినిధిని దేవుడు ఇచ్చాడు. వినటం నేర్చుకోవాలి. నీతిమంతులు గద్దించడం తైలాభిషేకం, అట్టి అభిషేకం నేను కనుక నీ శ్రేయస్కోరి దేవుడు నీకు చెప్పిస్తున్నాడు. నాకే చెప్పిందంటే తెలియదు. ఒక నిమిషం. రాత్రి అందరినీ చంద్రవంతగా తిట్టాను. ఏమంటే రాత్రి ఏం చేశాను? అలా తిట్టకపోతే ఆరాధనలు ఎంతమంది ఉండేవాళ్ళు కాదు. అవునా కాదా? నువ్వు వచ్చినవే మరి అందుకని మీరు తగ్గకూడదు. వచ్చిన వాళ్ళు తెలుసు. అందుకని ఆరాధనలు ఎంతమంది ఉంటారు? వచ్చారు. ఆలోచించండి. మీ శ్రేయస్సు కోసం అనాల్సి వచ్చింది. మిమ్మల్ని దిద్దటానికి, మిమ్మల్ని సరిచేయటానికి, దేవుడి యొద్ద సింహాసనం యొద్ద నిష్కళంకులుగా నిలబెట్టడానికి దేవుడు నన్ను ప్రతినిధిగా మీ దగ్గరకు పంపించాడు. దేవుడు స్తోత్రం. దిద్దుబాటు నీకు అసహ్యం కాదా? ఏమండి? ఆలోచించు. దిద్దుబాటు నేర్చుకో. వీటేయటం చూపు మంచిది. నీవేమిస్తే ఉపయోగం ఏముందంటే సున్నితంగా సౌలను సమయాలు గద్దించాడు. సున్నితంగానే. బాగా అయితే సస్తాడని, గట్టిగా మాట్లాడితే వాడు ఉండడని, వాడున్న సింహాసనం 2 కూలిపోతాయని. ఏమండి? దేవుడు అతనిలో ఉండి లైట్గా గద్దించాడు. ఏమిటో ఆ మాట విందామా? చదవండి. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం. బయటపెట్టి మొదటి సమయాల గ్రంథం 15:22 త్వరగా. అందుకు సమయాలు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అంతే. నేను దిద్దుతున్నానంటే వినడానికి నీ మేలు కోరి అవుంది. ఆలోచించండి. చివరినాలు సమూయేలు సౌలు యొక్క విధేయతను బట్టి సౌలు ఇది మంచిది కాదయ్యా, ఇది పద్ధతి కాదయ్యా,
నువ్వేమిచ్చినా, ఏమి తెచ్చినా, దేవునికి ఏది అప్పగించినా అది వేస్ట్ అయ్యా. కానీ ఏం చేయాలి? మాట వినుట దేవుని మాట వినాలి. నువ్వు దేవుని మాట్లాడకుండా నువ్వు ఏం చేస్తే మాకు ఉపయోగమే ఉందండి. దేవుడేమన్నా గుండెల్లోనే ఉండని అంటావా? ఇంకేం చెబుతావు? ఇంకేం చూద్దామండి? ఎక్కడ ఉండాలంట? లేదు, గుండె బాగా కొట్టు చూద్దాం. దేవుడు ఉండాలి లేదో చూద్దాం. ఇంకా పెద్ద మాటలు అర్థం పెట్టుకుంటాను. మాయ గుండెల్లో ఉండడంట. దేవునితో నడిచే వాళ్ళకి, దేవునితో సహవాసం చేసే వాళ్ళకి, దేవునితో మాట్లాడాలనుకున్న వాళ్ళకి, దేవుని యొక్క కృప పొందిన వాళ్ళకే గుండెల్లో దేవుడు అంటున్నాడో లేదో తెలియదు. ఒట్టి మాట్లాడటం పెట్టుకున్నాను గుండెల్లో ఉన్నాడంట. నేను నమ్మాలా? నేను పిచ్చిదాన్ని నమ్మాలి, అబద్ధం కాదు. నేను పిచ్చిదాన్ని అయ్యి నమ్మాలి. నిజమమ్మా, ఆలోచించు. దిద్దుబాటు అవసరం అండి. చివరినాగా నిన్ను ప్రేమించి దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. నిన్ను ప్రేమించి నీకు అనేక విషయాల్లో నేర్పిస్తున్నాడు. సహనముతో, ఓర్పుతో దేవుడు నీ పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన ప్రేమను లోపు చేసుకోవద్దు. ఆయన దీర్ఘశాంతంలో ధృవీకరించవద్దు. ఆలోచించి దేవుని బిడ్డలారా, ఎంతకాలం దిద్దుకోకుండా? ప్రభు అక్కడ సమీపంగా ఉంది. ప్రభు వస్తున్నాడు. ఇదే తీరులో దిద్దుకోకపోతే తప్పకుండా నిలబడతావు. అందుకని నీ రక్షణ అక్కడ పనికి రాలేదు. నువ్వు రక్షించబడిన జీవితం సింహాసనం దగ్గర రాలేదు. లేదు, రక్షణ అక్కడికే పోయింది. పక్షి గది అక్కల వస్తే ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది. నువ్వు ఒట్టి మనిషి నిలబడ్డావు. అన్ని కోల్పోయిన వ్యక్తిగా ఎరుషలేమును ఎదుర్కోకి ఒకడు బయలుదేరి వస్తున్నాడు. ఏమండి, వాస్తవానికి ఎరుకో నుండి ఎరుషలేముకి వెళ్తాం న్యాయం. మోయాబు నుండి బెత్లెహేముకి రావటం న్యాయం. బెత్లెహేము నుండి ఎరుషలేముకి వెళ్ళటం న్యాయం. ఐగుప్తు నుండి కనాలకు రావటం న్యాయం. ఆలోచించండి. యోర్దాను దాటుకున్న న్యాయం, ఎర్ర సముద్రం దాటుకున్న న్యాయం. నీకు కనిపించడంలా దాటినట్టే ఉన్నారు. మోయాబు నుండి బెత్లెహేముకి వచ్చినట్టే ఉన్నారు. బెత్లెహేము నుండి ఎరుషలేముకి వెళ్ళినట్టే ఉన్నారు. దేవుని బిడ్డలారా, నటన ఇంకెట్లున్నారో తెలుసా? ఐగుప్తు నుండి కనానికి వచ్చినట్టే ఉన్నారు. దొల్ల ఓడి పిల్లలు చేసినప్పుడు పిల్ల బయటకు వస్తే ఏముంటుంది? ఏముంటుంది? చెప్పాలి. సంద్రమైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా నాకు నీవున్నా, ధైర్యమే కలిగినా, ప్రాణం పోయేంత వరకు నీ తోడేనయ్యా. తుది శ్వాస ఆలోచించండి. ఏది రమ్యమైనదో, ఏది మేలైనదో అది నువ్వు గమనించాలి. ఎరుకో నుండి ఎరుషలేము రావటం న్యాయం అండి. అర్థవంతమైన విషయము, బైబిల్ చెప్తున్న విషయము, సత్యం బోధిస్తున్న సంగతి. కానీ నువ్వు ఎట్లా ఉన్నావు? ఎరుషలేము నుండి బయలుదేరేవే. అంత బాధాకరం, అంత బాధాకరం. ఐగుప్తు నుండి కనాను రాము, దేవుడికి ఇష్టం. అలాగే నిన్ను కూడా పాపము నుండి, శాపము నుండి, నీ అపవిత్రతను తీసివేసి నీ మీద ఉన్న సమస్తాన్ని కూడా నువ్వు దోషాన్ని తొలగించి నేను ఉన్నతమైన స్థితిలో, ఒక సౌందర్యవంతురాలుగా, ఒక ఉన్నతమైన స్థితిలో హెప్సిబాని నీ పేరు పెట్టి దేవుడిని నేను నిలబెడితే పేరు దారుణాలు చేస్తున్నాను.
పేర్లు మాత్రం భలే నెంబర్ 1 పేర్లు ఏమండి మరియమ్మ అమ్మో నువ్వుగా తల్లు ఆ తల్లి నువ్వు కాదు మేరీ మేరీలు చాలా మంది ఉంటారు మిమ్మల్ని కాదు అమ్మో ఆ మేరీ అక్కడ ఈ మేరీ అక్కడ ఆ మగ్ధులని మరి అక్కడ ఈ మసీదులు అక్కడ ఆలోచించండి ఉన్నా కాదా ఎలా ఉండాలి దిద్దుకుంటూ నేర్చుకోవాలి సరి చేయబడిన జీవితం దేవుడికి ఇస్తాం దేవుడికి ఇష్టకరమైనటువంటి జీవితం దేవుడు కోరుకుంటున్నాడు నీ జీవితం అంతా ఆస్తాదిస్తున్నాయి నీ జీవితం అంతా అవతొక్కాయి కాబట్టి ఏం చేస్తాం ఆ రోజు రక్షణ పని చేయాల వినండి నువ్వు తీసుకున్న బాప్తిస్తం పని చేయాల రక్షించబడుతుంది నా ప్రేమ ఎప్పుడు అక్కొచ్చినప్పుడు అబ్బో మేము వాళ్ళు పాటలు పడుకుంటే వెళ్ళామండి వాగ్దారికి అది ఇప్పుడు పని చేయట్లేదు ఏం చేయట్లేదండి ఆ రోజు బస్సులో పోయామండి బస్సు నిండా కిటకలు ఆడేర్చాను ఇప్పుడు అది పని చేయట్లేదు అర్థం కాను దిద్దుకోవట్లేదు బాగు చేయాలి ఏవో మాయ కథలు చెప్పాలి అంత ఓపిక ఎక్కడ ఉందండి దిద్దుబాటు నీకు వస్తాయి కదా ఏమండి అందుకే చాలా బాధలు వస్తున్నాయి దేవుడి చిత్తం చెయ్యి దేవుడి మాట విను సరి చేయబడు దేవుడి కృప పొందు వ్యర్థంగా రక్షణ కోల్పోయావు నీ రక్షణ అక్కడ పని చేయలేదు అసంత మర్చిపోవద్దు నీ రక్షణ అనుభవం నచ్చిందని చెప్పుకున్నా నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు ఏమండి ఇప్పుడు దాదాపుగా ఎంతో కాలం నుండి రోజు ప్రార్థనలు పెడుతున్నాం అసలు రాని అమ్మ దెయ్యం మహాలు దెయ్యాల రూపంలో ఉన్నాయి నిజం అంత వాక్యం వినటానికి నోచుకోలే దెయ్యాలు చిన్న ప్రార్థన చేయడానికి నోచుకోలే దెయ్యాలు దెయ్యం మహాలు ఆలోచించండి వీళ్ళు రేపు దేవుని రాజ్యం ఉంటారు దిద్దుబాటు నీకు అసలు కాదా దొంగను చూసినప్పుడు ఏం చేస్తున్నావు ఏమండి లోకంతో ఏకీవించబాకు దుష్టులతో ఏకీవించబాకు పాపులతో ఏకీవించబాకు అపహాసులతో ఏకీవించబాకు నీ జీవితం ఏంటో ప్రత్యేక కనపడాలి దేవునికి నీవేమైనావో ప్రత్యేకంగా కనిపించాలి ఆలోచించండి దేవుని బిడ్డలారా ఉదయం పూట పాలకులు తప్ప నేను బయటకు కనపడను ఇప్పుడే నేను బయటకు వెళ్ళాను ఆ తర్వాత నేను ఎప్పుడు కనపడతాను తెలీదు ఇష్టమైతే 5 గంటలప్పుడు కూర్చుంటా కొద్దిసేపు బయట లేదా కూర్చొని కూడా నిజమండి అది నా ఇష్టం నాకు అలా ఉంటే ఇష్టం సాల్టరీ బర్డ్ అన్నట్టు నేను అలా ఉంటూ నాకు ఇష్టమైంది ఆలోచించండి దేవుని బిడ్డలారా నీవు ఆలోచించు దిద్దుకో దిద్దుబాటుతో వాక్యం లేఖనం ఏమి చెబుతున్నాయి నీకు దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు అంత పాపుల్లో చేరక ప్రత్యేకంగా నీకు వాడు అంట దేవుడికి స్తోత్రం నువ్వు ఎట్లా ఉన్నావు ప్రత్యేకంగా ఉన్నావా చెప్పాలి మీరంతా ప్రత్యేకంగా ఉన్నావా చెప్పండి లేవే దేవుని సన్నిధి దూరం దేవుని యొక్క కృపకు దూరం అన్నిటికి దూరమే ఇప్పుడు నిలబడికి ఏం చేస్తాం దక్షిణ దినమందు యుద్ధములు అదే ఆయుధములు కత్తుపరచడం అదే ఆయన దినంలో ఉంటే తప్ప చివరి నువ్వు ఎలా ఉన్నావు ప్రభు కొత్త జీవిస్తాలని ఒక ఉద్దేశం ఉందా నిలబడతావా ఈ 2 వచ్చి పట్టాయి ఇంకా 2 కారణాలు రేపు వచ్చేవారు చెప్తాను ఎంత బాధాకరం అండి
చిన్న విషయం జరిగిన సంఘటన, నేను చూసిన అనుభవం, ఒక చిన్న అనుభవం చెప్తా. లోపలికి వెళ్తే నన్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు సంతోషంగా తరపు వచ్చాను. అక్కడ దేవుడు సమర్పణ చేస్తుని దైవజనుల మధ్య ఉన్నప్పుడు ఉన్నాను. ఒక పెద్ద ఆవిడ సౌదీసు రక్షించబడింది. 40 సంవత్సరాల రక్షణకు ఉన్నది. మా ఇంటికి కొత్తగా ఒక అతనికి వచ్చి, నేను దేవుడు అంటే ఇష్టపడకపోతే అన్నది ఇట్లా వేలు చూపించింది. నన్ను చూడండి అందరూ, ఇట్లా వేలు చూపించింది. నాకు ఈ పిట్ట ఎట్లా బుట్టలో పడదో నేను చూస్తాను. నాకు ఎంత ప్రార్థన చేసిందో నాకు తెలియదు. ఆమె ఎంత భయంకరంగా మరణించిందో తెలియజేస్తాను. మంచి నెంబర్ 1 విశ్వాసం, నిజం దేవుని పెట్టాము. అట్లాంటి ఆమె రక్షణ కోల్పోయింది. మరణం చాలా దారుణం. నేను తెలియదు, నేను ఏం చెప్పలేను. చివరి నాడు దిద్దుకో, దేవుడు ఏం చెప్తే దానికి లోబడు. దేవుని సన్నిధికి, దేవుని ఆత్మకు దూరం కాదు. ఎంతో కాలం లేదు నీ జీవితంలో ప్రభు వస్తున్నారు. రేపు నువ్వు చనిపోయిన తర్వాత రక్షణ కోల్పోయి ఒకవేళ సింహాసనంలో నిలబడాలని వస్తుంది నీ జీవితం ఏంటి? ప్రశ్నించుకుంటున్నావా? నీతిమంతుడే రక్షించబడటం చెప్పాలి. పాపి ఎంతో ప్రార్థన చేసావు కనుక నీళ్ళు గాచి, అవునా? ఎంతో బైబిల్ చదివి ధ్యానం చేసావు కదా, అనేక మర్మాలు చూసావు కదా, అనేక మర్మాలు బోధించావు కదా. దేవుని బిడ్డలారా, దేవుడికి ఇచ్చే విషయంలో వెనకంజ వేయకుండా అయ్యో గుప్పులు నిప్పి ధారాళంగా ఇచ్చావు కదా. ఎన్ని చేస్తే ఉపయోగమేముందండి? నీ సహనాన్ని నెరుగుందని, నీ ఓర్పుని నేను నెరుగుతున్నాను, నీ క్రిగిలివని నేను నెరుగుతున్నాను. అవి నన్ను నీ మీద ఒక్కటి మోపాలి. అవసరమైతే 2 మోపుతా, అవసరమైతే 3 మోపుతా, నీ మీద అనేక అప్పులు మోపుతా. దేవుడు వాటిని ప్రాణం అందులో చెప్తా. ఆలోచన చేసుకో. నీ రక్షణ ఎలా ఎత్తిపోతున్నది? పట్టుకున్నావా? గట్టిగా పట్టుకున్నావా? ఎత్తిపోతుంది నీ అనుభవం, నీ ఆత్మీయ అనుభవం వెళ్ళిపోయింది. కనుక ఆలోచన చేసుకుని దీపులో నిలబడవలసి వస్తే నీ స్థితి ఏంటి? నిత్య అగ్ని, ఆరని అగ్ని, భయంకర కొట్టి పెట్టాం. దేవుని పెట్టారా? అది ఎలా ఉంటుందంటే ప్రళయం అడుగు పోయి మళ్ళీ తిరుగుతూ ఆ ఆత్మ లోపలికి వెళ్ళిపోతుంది. అగ్ని అతను చుట్టూ వేస్తూ ఉంటుంది. దుమ్ము గుద్దుకుంటూ అబ్బా అంగంగా చిట్టి ఆహ్లా పెడతా ఉంటాను ఆత్మలో. ఆలోచించండి దేవుని బిడ్డలారా. నేను ఒక రోజు మన సంఘంలో మన ఆవిడ చనిపోతే పట్టుబట్టి ప్రార్థన చేశాను. ప్రభా నాకు ఆమెను చూపించాను. ఎక్కడుందో నేను చూడాలి, ఎక్కడుందో నేను చూడాలి. పరలోకమా పాతాళమా ఎక్కడో నాకు తెలియదు, నాకు చూపించాలనుకున్నాను అని ప్రార్థన చేస్తూ వచ్చాను. 15 రోజులకే నేను మధ్యాహ్నం కాలం పడుకున్నాను. ఒకరికి చుట్టూ చెప్పుకుంటాను. దర్శనం వచ్చింది. పాతాళానికి దూరంలో నన్ను దేవుని ఆత్మ నిలబెట్టింది. ఆ పేరు చెప్పను. ఆ పేరుతో ఒక ఆమె అంటుంది అక్కొచ్చింది. ఆ పేరు చెప్పి అక్కొచ్చింది. సిగ్గుపడి కనుక భాగం చూపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ చాలా మందిని చూస్తా. నీ రక్షణ ఏమైందో నాకు తెలీదు, నీ ప్రార్థనానుభవం ఏమైందో నాకు తెలీదు. కాస్త మొత్తం జాగ్రత్త. దేవుని బిడ్డలారా, రేపు తిరుపులో నిలబడతావా? ఇప్పటికైనా సరే నీ జీవితాన్ని, నీ స్థితిగతులను దైవజనులకు, సంఘ కట్టడలకు, దేవుడు చెప్పే మాటకు విధేయత చూపితే బ్రతుకుతావు. ఆలోచించండి. అయ్యో నన్ను ఆశ్రయించని నువ్వు బ్రతుకుతావు. ఎవరిని ఆశ్రయించిన బ్రతకవు. జనాల్ని, మనుషులను ఆశ్రయించే బ్రతకవు. ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయించు, నువ్వు బ్రతుకుతావు. దష్టబాకి వెళ్ళబాకు. అక్కడ మహిమ ఉన్నది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. గెలకాలకి వెళ్ళవద్దు. అక్కడ పాపం తీసివేసిన స్థలము, అక్కడ రక్షించబడిన స్థలం ఇప్పుడు అది అనడం లేదు. బేతేలుకి వెళ్ళొద్దు. అక్కడ దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప మందిరము,
పరలోకపు గవిని ఇప్పుడు పరలోక గవినిగా లేదు కానీ అక్కడ నీవు వెళ్ళవద్దా ఆలోచించు ఆశ్రయించి ఖచ్చితంగా బ్రతుకుతాం. ఇప్పుడు బ్రతకాలి, తీర్పు నుండి బయటపడాలి అంటే నీ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేవాళ్ళకి 2 పాయింట్లు చెప్తాను. లోకం వచ్చిందా? లోకం వచ్చిందా? లోక సాంగత్యం కోరుకుంటున్నావా? లోక ఆకర్షణకు లోపడ్డావా? లోక పాటకు మోసపోతున్నావా? మాటలు ఎన్నైనా చెబుతారు, మాటలకు కూడా మోసపోతే నీకు బ్రతుకు పాడుగాను. మాటలకు లోపడిపోతే ఎట్లండి? చిచ్చి ఆమెదో గొప్ప ఆకర్షణగా ఉంది, వెలిగిపోతుంది, తత్తలు మెరుస్తుంది, అసలు ఆకాశానికి వెళ్ళిపోతున్నాయి. ఆమెను చూసి మురిసిపోయి నువ్వు కూడా అట్టయితే బ్రతికేది కానీ ఆలోచించు. లోకం లోకం నిన్ను పాటు చేస్తుంది, విశ్లేసుకో. లేకపోతే దేవుడి దగ్గర సింహాసనం దగ్గర నిలబడతావు. రెండవది దేవుని బిడ్డలారా దిద్దుబాటు కావాలి. దిద్దుకోలేదనుకో, నిన్ను మేలుకోరి, నిన్ను ప్రేమించి నేను గద్దిస్తున్నానండి. నీ కోట్లు నాకు రావాలని కాదు, నీ ఆస్తి నాకు రాసిస్తామని కాదు, నీ కులమంతా నాకు పెట్టమని కాదు. నేనైతే అసలే వద్దు, నాకు అవసరం లేదు. ఆలోచించండి, ఆలోచించండి ప్రియులారా. దేవుడికి లోబడు, విధేయత చూపు, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఎలా ఉన్నావు? తీర్పును తప్పించబడటానికి, సింహాసనం నిలబడకుండా దాటిపోవటానికి, జీవనంలోకి వెళ్ళటానికి ప్రార్థన చేసుకో. అలా ఉన్నావో లేదో ఒక్కసారి ప్రశ్నించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం జీవించుకుంటాక ఆమె చేయండి. అందరూ ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేసి పంపిస్తారు. ప్రార్థన చేయండి.